చూపించి ఆనందగా నీవు నిలిచావయ్యా. విస్తారమైన నా దోషములు వెన్నంటి వేధించి తరిమిన వేళ, విస్తారమైన నా దోషములు వెన్నంటి వేధించి తరిమిన వేళ, ఒక్క క్షణములోనే శుద్ధుని చేసి నిర్దోషిగా మార్చిన నిష్కళంకుడా, ఒక్క క్షణములోనే శుద్ధుని చేసి నిర్దోషిగా మార్చిన నిష్కళంకుడా, కొండంత ప్రేమను మాపై చూపించి మాండగా నీవు నిలిచావయ్యా. నీ కొండంత ప్రేమను మాపై చూపించి మాండగా నీవు నిలిచావయ్యా. అందుకే నీవున్నావని నీ వైపే చూస్తున్నా, నీ పైన నమ్మికతో ఇలా జీవిస్తున్నా. నీవున్నావని నీ వైపే చూస్తున్నా, నీ పైన నమ్మికతో ఇలా జీవిస్తున్నా. ఆత్మతో నింపిన నన్నదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. ఆత్మతో నింపిన నన్నదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. ఆత్మీయ యాత్రలు అలయక సాగే శక్తినీయుమా, ఆత్మీయ యాత్రలు అలయక సాగే శక్తినీయుమా. చప్పట్లు కొడదాం అందరం కూడా ప్రభువుని స్తుతిస్తూ. ఎన్ని శోధనలు నీ జీవితంలో ఎదురైనా, అపనిందలు నీ పైకి వచ్చిన, అభాండములు ఎన్ని వచ్చినా నీ గమ్యాన్ని మర్చిపోవు. నీ గమ్యం ఆయనే, నీ గమనం ఆయనే. పలు విధముల శోధనలు నన్ను చుట్టినా, అపనిందలు అభాండములు బాధించిన, పలు విధముల శోధనలు నన్ను చుట్టినా, అపనిందలు అభాండములు బాధించిన, గమ్యము నీవే నా గమనము నీవే, లక్ష్యము నీవే మా పక్షము నీవే, గమ్యము నీవే మా గమనము నీవే, లక్ష్యము నీవే మా పక్షము నీవే. మెండైన శాంతిని గుండెల్లో నింపి కంటికి రెప్పల కాచావయ్యా. ఈ మెండైన శాంతిని గుండెల్లో నింపి కంటికి రెప్పల కాచావయ్యా. నీవున్నావని నీ వైపే చూస్తున్నా, నీ పైన నమ్మికతో ఇలా జీవిస్తున్నా. నీవున్నావని నీ వైపే చూస్తున్నా, నీ పైన నమ్మికతో ఇలా జీవిస్తున్నా. ఆత్మతో నింపిన నన్నదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. ఆత్మతో నింపిన నన్నదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. ఆత్మీయ యాత్రలు అలయక సాగే శక్తినీయుమా, ఆత్మీయ యాత్రలు
చూస్తున్నా, నీ పైన నమ్మికతో ఇలా జీవిస్తున్నా. ఆత్మతో నింపిన నన్నాదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. ఆత్మతో నింపిన నన్నాదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. ఆత్మతో నింపిన నన్నాదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. 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 అవరోధాలెన్నో ఎదురొచ్చినా, అవరోధాలెన్నో ఎదురొచ్చినా, గురి తప్పక పయనించే కృపనీయుమా. గురి తప్పక పయనించే కృపనీయుమా. గురి తప్పక పయనించే కృపనీయుమా. మా గురి తప్పక పయనించే కృపనీయుమా. అంతరంగమున ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. అంతరంగములో ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. అలాగే రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. ఆత్మతో నింపిన నన్నాదరించిన నా మంచి యేసయ్యా, అంతరంగములు ఆనందమిచ్చిన ఆత్మనాథుడా. అవునయ్యా, ఈ పగటి వేళ మీరే నీ బిడ్డల హృదయాల్లో మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. వచ్చిన వారందరి జీవితాల్లో ఎన్నో వేదనలు, బాధలు, కన్నీళ్లు ఉండి ఉండవచ్చు. ప్రభువా, ఒకడు పైకి నవ్వుచుండునను వాని హృదయములో దుఃఖము ఉండవచ్చు అని వాక్యం తెలియజేస్తున్నట్లుగా ఎన్నో పరిస్థితులు వారిని కలిచివేసే పరిస్థితులు ఉండి ఉండవచ్చు. ప్రభువా, నీ సన్నిధికి రాగానే ప్రభువా, తల్లి ఒడిలో బిడ్డకి దొరికినటువంటి ఆదరణ, తండ్రి చెంత బిడ్డలకు కలిగేటటువంటి ధైర్యం నీ పాద సందులో దొరుకుతుంది కనుక నీ సముఖానికి వచ్చిన వారందరూ అట్టి ఆత్మచేత ఆదరించబడడానికి సహాయం చేయమని నీ పరిశుద్ధ లేఖన ప్రబోధం ద్వారా అందరితో, నాతో, మాతో అందరితో మీరు మాట్లాడమని, పరిశుద్ధాత్మ ద్వారా మాకు వాక్యోపదేశం చేయమని ఈ ఆరాధననికి సమర్పిస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామములో నీ వాక్కులను మాకు వెల్లడి చేయమని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని సంధికి ఆసక్తితో చేరివచ్చిన మీరందరూ కూడా ఎంతైనా ధన్యులు, భాగ్యవంతులై ఉంటున్నారు. మరి కొద్దిసేపు క్లుప్త సందేశాన్ని మనం విందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మనకెంత అవసరము, అది జీవపు వాక్యము. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన నమ్మిన వారి జీవితాల్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే కార్యాలు జరిగించడం కాదు, కానీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మన ప్రయాణాన్ని కొనసాగించడమే దేవునిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ సృష్టి అంతట్లో కూడా ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ అనుకూలంగా ఉంటేనే జరగట్లా. ముఖ్యంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎప్పుడూ ఎదురుగాలులు వీస్తూ ఉంటాయి. మనకి ఏ గాలులండి? ఎదురుగాలులు వీస్తూ ఉంటాయి. మరి ఈ మీటింగ్స్ని దైవజనులు ఎంతో భారంతో ఏర్పాటు చేశారు, ఎంతో వెలతో ఏర్పాటు చేశారు. కానీ ఎన్నో రకాలైన ప్రతికూలతలు, వాతావరణ పరిస్థితులు ఏర్పడినా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటన్నిటినీ తనకి, ఆయన బిడ్డలకి అనుకూలంగా మార్చేవాడు. హల్లెలూయా. వాస్తవానికి వర్షం, గాలి ఉన్నప్పటికీ, చుట్టుపక్కల ఉన్నప్పటికీ దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే చల్లని వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా. వాస్తవానికి అయితే ఎండ ఉంటే